Hello students, good morning. This is Dr. Padmaja doing your law set classes. Today I want to start with the scheme of the law set. As I am having more than 25 years in this teaching experience, I am going to give you the scheme, how it will be there. Now the law set can be the law set will be written by the students from two streams, who comes from the two streams. The first stream is who comes from the intermediate, and the second stream is who is completed their degree in any department or in any like BA చేయొచ్చు, బీకామ్ చేయొచ్చు, అదేంటి MBA చేయొచ్చు, ఇంజనీరింగ్ చేయొచ్చు, MBBS చేయొచ్చు. ఎవరికైతే ఒక డిగ్రీ అనేది ఉంటుందో వాళ్ళు డిగ్రీ ద్వారా కూడా లా సెట్ అనేది రాయొచ్చు. ఈ ఇంటర్ ద్వారా వచ్చిన వాళ్ళని 5IDC అంటారు. అంటే 5 years కోర్స్ ఉంటుంది. వీళ్ళని మనము 5IDC అంటారు. అంటే 5 years కోర్స్. ఈ 5 years కోర్స్ వాళ్ళు ఏం డిగ్రీ వస్తుంది 5 years చేస్తే అంటే మనకు బీకామ్ LLB వస్తుంది, BA LLB వస్తుంది, BBA LLB వస్తుంది, BA LLB హానర్స్ అన్నది ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి కానీ లేకపోతే తెలంగాణ గవర్నమెంట్కి కానీ అంటే 2 స్టేట్స్కి సిలబస్ అన్నది సేమ్గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఈ లా సెట్ అన్నది మే మంత్లో కండక్ట్ చేస్తారు. మొత్తం స్టేట్కి అంతా కలిపి కండక్ట్ చేస్తుంది. అది ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళు ఒక్కొక్కసారి కండక్ట్ చేస్తారు. సో మనం హైదరాబాద్లో మోస్ట్లీ ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ డిగ్రీ కానీ వస్తే మనకు దీని మనము 3 years ఉంటుంది. ఈ కోర్సు 3 years ఉంటుంది. ఈ 3 years కోర్సు ఏ డిగ్రీ అయినా బీకామ్ అవ్వచ్చు, BA అవ్వచ్చు, ఇంజనీరింగ్ అంటే బీటెక్ అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు, MBBS అవ్వచ్చు, MBA అవ్వచ్చు, BBA అవ్వచ్చు, ఇలాంటి ఎవరైనా కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కాలేజ్కి డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఈ 3 years అన్నది కోర్స్ చేస్తాం. ఈ 3 yearsలో ఓన్లీ మీకు లా సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. కానీ మీరు 5IDCకి వచ్చినప్పుడు మాత్రము 1.5 year ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో నాన్ లా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో కాంబినేషన్ ఆఫ్ నాన్ లా సబ్జెక్ట్స్ తర్వాత లా సబ్జెక్ట్స్. వాట్ ఆర్ దిస్ నాన్ లా సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ ఉంటుంది, తర్వాత ఎకనామిక్స్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ నోన్ యాజ్ సోషియాలజీ ఉంటుంది. నాన్ లా సబ్జెక్ట్స్ అంటారు. అంటే మీరు BA LLB కంప్లీట్ చేసిన తర్వాత లేదా బీకామ్ ఈ డిగ్రీలు కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు PG కూడా వేయచ్చు, MA చేయొచ్చు, MCOM చేయొచ్చు, MSc కూడా చేయొచ్చు. ఇది ఈ 2 కోర్సెస్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మేడం సిలబస్ ఏముంటుంది దీంట్లో? మాకు అసలు మేము సైన్స్ స్టూడెంట్ని, మేము సైన్స్ వాళ్ళకి మాకు అసలు లా అంటే ఏంటో తెలియదని. లా అంటే ఏంటి? విచ్ టాక్స్ అబౌట్ సొసైటీ గురించి మాట్లాడేదాన్ని లా అంటాం. అదే ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, మనిషిని ఎట్లా కోయాలా లేకపోతే మనిషికి జ్వరం వస్తే ఏ మందులు ఇవ్వాలో చూస్తారు. అదే ఇంజనీర్ అనుకోండి, ఇల్లు ఎట్లా కట్టాలని చూస్తారు. అదే ఇంకా వేరేది ఇంకేదని అనుకోండి, దాని గురించే మాట్లాడతాం. లా అట్లా కాదు, మన గురించి సొసైటీ గురించి మాట్లాడతాం. మన గురించి మనమేముంది మాట్లాడుకోవడానికి? లా చాలా చెప్తుంది. రైట్స్ ఆఫ్ ఎ సిటిజన్ అంటే ఎవరు, తర్వాత వాట్ ఆర్ ది రైట్స్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, లేకపోతే ఎమర్జెన్సీ అంటే ఏంటి, ఇవన్నీ వేరే ఏ డిగ్రీలో గురించి కూడా మనం చెప్పాలి. లేదా పెళ్ళి అంటే ఏంటి, హిందూ సాంప్రదాయప్రదంగా పెళ్ళి ఎట్లా చేసుకుంటారు, క్రిస్టియన్స్ ఎలా చేసుకుంటారు, ముస్లిం వాళ్ళు ఎలా చేసుకుంటారు, ఈ పెళ్ళి అనేది చట్టబద్ధమా కాదా, చట్టబద్ధం చేయడానికి ఏం చేయాలి, దాన్ని మనం రిజిస్ట్రేషన్ ఆఫ్ ది మ్యారేజ్ అంటాం. సరే పెళ్ళయింది, భార్యాభర్తలకు ఏదో పోట్లాట వచ్చింది, గొడవలు వచ్చినాయి, విడిపోవాలనుకుంటున్నాం. డైవర్స్ ఎలా తీసుకోవాలి, ఎన్ని రోజులకు డైవర్స్ తీసుకోవాలి, డైవర్స్కి ఒక రూల్స్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో పిల్లలు ఉంటే వాళ్ళని ఎవరు పెంచాలి, దాన్నే మనం మెయింటెనెన్స్ అంటాం. తల్లిదండ్రులని కొంతమంది వాళ్ళ ఎవరు చూసుకోవట్లేదు. తల్లిదండ్రులను పెంచడం కూడా అండర్ యువర్ సెక్షన్ 125 ఆఫ్ యువర్ BNSS ఇస్ కంపల్సరీ. నేను తల్లిదండ్రులు నన్ను పెంచి చదివించి ఉద్యోగం ఇచ్చేస్తే నేను తల్లిదండ్రులను చూడడం ఇట్ ఈస్ రాంగ్, చట్టబద్ధంగా అది తప్పు అది. సో ఆ మెయింటెనెన్స్, అడాప్షన్, నాకు పిల్లలు పుట్టట్లేదు, నాకు వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలన్నది చిన్న పసిపిల్లని ఎలా చేసుకోవాలి. లీగల్ హైర్స్, మా నాన్న దగ్గర ఆస్తుంది, నాకు సరే మా నాన్న సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు, ఆ ప్రాపర్టీ ఎలా వస్తుంది, ఏ షేర్తో వస్తుంది, పర్సనల్ లా అంటారు, హిందూ లా, ముస్లిం లా, క్రిస్టియన్ పర్సనల్, ఆ లా ప్రకారంగా ఏంటి, ఇవన్నీ మన జీవితంలో ప్రతిరోజు జరిగే వాటి గురించే చెప్పేది లా. సో లా అనేది మన గురించి మనం తెలుసుకోవడానికి. నేను లా చదువుతున్నాను, నేను లాయర్ని అంటే 10 మంది నా దగ్గరకు వస్తారు, ఇదే ఈ ప్రాబ్లం ఉంది, నేను ఏం చేయాలో చెప్పండి అనేసి.
సో అందుకని లా అనేది ఈ రోజులలో లా చదివిన తర్వాత చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి ఉద్యోగాలు రావడానికి. ఒకటి, నువ్వు సివిల్ లాయర్ అవ్వచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, క్రిమినల్ లాయర్ అవ్వచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు నాకు ఇదొద్దు, ఇంకా మంచి పొజిషన్లో రావాలంటే జేసీజే, జూనియర్ సివిల్ జడ్జెస్, కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి మీరు చదువుకుంటే జూనియర్ సివిల్ జడ్జెస్ వస్తారు. తర్వాత కార్పొరేట్ ఆఫీస్, ప్రతి కార్పొరేట్ ఒక లాయర్ ఇప్పుడు కంపల్సరీ అయ్యారు. నాకు ఇవి కూడా వద్దు, నాకు ఇంకా వేరే విధంగా కావాలి, అరే ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. మీకు మీరు ఒక ఆఫీస్ పెట్టుకోండి, మీ సంపాదన మీ చేతిలో ఉంటుంది, మీరు 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు. దాన్నే ప్రాక్టీస్ అంటాం, అడ్వకేసీ అంటాం. అదైనా మీరు చేసుకోవచ్చు. అది కూడా కాదు మేడం, నాకు ఏదొద్దు, ఇదంతా తలకాయ, నేను కోర్టుకు పోను, ఏం చేయను, నా అలాగా టీచింగ్లోకి రండి. పీజీ ఎల్ఎల్బి అయిపోయినాక ఎల్ఎల్ఎం చేయండి, మీకు ఓపిక ఉంటే డాక్టరేట్ చేయండి, నేను చేశాను. సో అట్లా డాక్టర్ పద్మజ డాక్టరేట్ అంటారు, అది చేసి టీచింగ్కి వచ్చేయండి. సో దీస్ ఆర్ ది వేస్ వేర్ చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. ఒకప్పుడు చెట్టు కింద ప్లీడర్ అనేవాడు. నా పెళ్ళయ్యేటప్పుడు అమ్మాయి లాయర్ అంటే చాలా సంబంధాలు కూడా రాలేదు నాకు. కానీ ఈరోజు అలా కాదు. లాయర్ అంటేనే చాలామంది దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు, తెలుసుకుంటున్నారు అసలు ఏంటి సొసైటీ అంటే ఏంటి, మ్యారేజ్ అంటే ఏంటి, సివిల్ అంటే ఏంటి, క్రిమినల్ అంటే ఏంటి, జువలైన్ అంటే ఏంటి, ట్రిబ్యునల్ అంటే ఏంటి. ఒక్కొక్క ల్యాండ్మార్క్ జడ్జిమెంట్, ఒక్కొక్క జడ్జిమెంట్ చదువుతుంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదంతా కూడా ఒక స్కీమ్ లాగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే ఈ క్లాసెస్ వింటారో శ్రద్ధగా విని బాగా చదివి మీరు కూడా ఒక మంచి లాయర్ అవ్వాలనేది నా ఉద్దేశం. ఈ స్కీమ్లో ఇంతవరకు ఇది అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో 3 పార్ట్స్ అని ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సి. ఈ ఎగ్జాము 1.5 hour ఉంటుంది, అంటే 90 minutes. ఈ 90 minutesలో పార్ట్ ఏలో మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి, దానికి 30 మార్కులు ఉంటాయి. ఏమేమి ఉంటాయి దీని గురించి అంటే, ఇవి 2 సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ ఉంటుంది. ఒకటేమో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ఒకటేమో మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 2 సబ్జెక్ట్ యొక్క సిలబస్ని మీరు, మేడం మెంటల్ అబిలిటీ అంటే ఏంటో తెలియదు, నేను ఏం చేయాలా, చాలా సింపుల్ థింగ్స్. 1 2 3 4 5 డాష్ కొట్టి 8 9 ఇస్తారు. సో మధ్యలో ఏమున్నాయి అన్నది మనం ఫిల్ చేయాలి. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చెప్తాం మేము, మీరు దాన్ని ఫిల్ చేయండి. అది వేరే ఒక డాక్టరేట్ అయిన ఒక మేడం మీకు మెంటల్ అబిలిటీ తర్వాత జనరల్ నాలెడ్జ్ అనే క్లాసెస్ తీసుకుంటారు. నెక్స్ట్ పార్ట్ బిలో 30 క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత 30 మార్క్స్ ఉంటాయి. ఈ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అన్నది నోన్ యాజ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, ప్రస్తుతం జరుగుతున్న సొసైటీలో ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతుంది, ఎవరు గెలిచారు, ఎన్ని రన్స్తో గెలిచారు, ఎన్ని వికెట్స్తో గెలిచారు, ఏమైనా వరల్డ్ రికార్డ్స్ చేశారా, మిస్ యూనివర్స్ ఎవరయ్యారు, మిస్ వరల్డ్ ఎవరయ్యారు, ఓకే ఏ డ్యామ్ కట్టారు, ఓకే ఏ స్కామ్లో ఏ పొలిటికల్ లీడర్ ఉన్నాడు, ఏ స్టేట్లో ఏ పొలిటికల్ పార్టీ గెలిచింది, ఎన్ని ఓట్లతో గెలిచింది, ఎవరు ఇప్పుడు రూలింగ్ చేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ యువర్ కరెంట్ అఫైర్స్ విచ్ 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్. Now let us go to the part C. This is the main heart and soul of the law set. That is known as law subjects గురించి చెప్తాను. మాకు లానే తెలియదు, లా సబ్జెక్ట్స్ ఎట్లా తెలుసు మేడం, ఇస్ 100% కరెక్ట్ అది. కానీ ఇక్కడ సోషల్ స్టడీస్ అనేది ఒకటి చదువుకున్నాం మనం స్కూల్లో, ఇంటర్మీడియట్లో సివిక్స్ చదువుకున్నాం, ఓకే దానివే ఇక్కడ లా సబ్జెక్ట్. అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, తర్వాత ఇండియన్ పాలిటీ. దీంట్లోనే చిన్న కాంట్రాక్ట్ అంటే ఏంటి, చిన్న నేను నీకు 10 రూపాయలు ఇస్తాను, నువ్వు నాకు ఒక చాక్లెట్ ఇవ్వు, అదొక కాంట్రాక్ట్. ఎట్లా తీసుకున్నాం మనం కాంట్రాక్ట్, డబ్బుతోని. జ్యూరిస్ప్రుడెన్స్ అంటే చదువు, దేని గురించి ఇంపార్టెన్స్, జ్యూరిస్ప్రుడెన్స్. ఫ్యామిలీ లా, హిందూ లా ప్రకారంగా మనకు ఫ్యామిలీ లాస్ అంటే 3 ఉన్నాయి, హిందూ లా ఉంది, ముస్లిం లా ఉంది, క్రిస్టియన్. హిందూ లాలో ఏం చేస్తే పెళ్ళి అన్నట్టు, ఒక సప్తపది ఉండాలా, ఒక అగ్ని చుట్టూ తిరగడము, తాళి కట్టడము, జీలకర్ర బెల్ల పెట్టడం. అదే క్రిస్టియన్లో ఒక చర్చ్లో రింగులు మార్చుకోవడం, అదే ముస్లింలో కాజీ ఉండి కుబూల్ అనేది చెప్పాలి. సో ఇలాంటి డిఫరెంట్ రిలీజియస్లో ఎలా జరుగుతుంది అన్నదాన్ని మనము పర్సనల్ లాస్ అంటాం. సో ఈ కాన్స్టిట్యూషనల్ లాతో పాటే ఇంకా చిన్న సబ్జెక్ట్స్, కాంట్రాక్ట్స్, ఫ్యామిలీ లాను, సివిల్ లా, క్రిమినల్ లా. ఇప్పుడు 302 దేనికి సంబంధించింది, మర్డర్. చాలా సింపుల్, అది మర్డర్ చెప్పేస్తాం. ఇప్పుడు ఆ మర్డర్ అనేది ఏ లా కిందికి వస్తుంది, దాన్నే మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద, లేకపోతే క్రిమినల్ లా కింద, లేకపోతే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కింద, లేకపోతే మనం దాన్ని సిఆర్పిసి, ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ఎస్ అంటున్నాం. సో ఈ లాస్లలో ఎలాంటివి నేర్చుకుంటాం, ఎన్విరాన్మెంట్ గురించి కూడా నేర్చుకుంటాం, దాన్ని ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటాం. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అందరికీ తెలుసు. ఈ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పాలిటీ అనేది నేను మీకు క్లాసెస్ తీసుకుంటాను, మిగతా సబ్జెక్ట్స్ మిగతా వాళ్ళు తీసుకుంటారు. ఇది అంతా కూడా
ఇదేమో 60 మార్క్స్ది, 60 మార్క్స్ అదేంటి మార్క్స్ ఉంటే 60 క్వశ్చన్స్ మొత్తం కలిపితే 120 మార్క్స్. సో ఇది మొత్తం కూడా 120 మార్క్స్. చాలా సింపుల్ అండి, ఎవరు ఏమి టెన్షన్ పడాల్సిందే లేదు. లా చదువుతుంటే చాలా నేర్చుకుంటాము, మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది. సో లా సెట్ మంచిగా రాయండి, గుడ్ ర్యాంక్స్ తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. సో దట్ మంచి కాలేజ్లో చదివి ఒక గుడ్ లాయర్గా ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.